ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంటది. రెసిస్టెన్స్ ఈజ్ పెయిన్, యాక్సెప్టెన్స్ ఈజ్ లిబరేషన్ అని. ప్రతి చిన్నదాన్ని ఎక్కువ సాగదీస్తే దానివల్ల బాధొచ్చేది మనకే. శివాజీ ఒక టాపిక్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండు. దాంట్లో కొన్ని వాడకూడని మాటలు వాడినా అని చెప్పేసి ఆయనదైన రియలైజ్ అయ్యి సారీ చెప్పిండు కూడా. సో అది యాక్సెప్టెన్స్. అయిపోయింది, ఆయన పెయిన్ అక్కడితోనే అయిపోయింది. మంచిగా ఆయనదైనా జీవితంలో మూవ్ ఆన్ అయిపోయాడు. అనసూయ కూడా అట్లనే సరే సారీ చెప్పేసిండు అయిపోయింది కదా, మ్యాటర్ క్లోజ్ అని చెప్పేసి అయిపోగొట్టేస్తే అయిపోతుంది. కానీ అట్లా కాదు, దాన్నే పట్టుకొని లాగుతా ఉన్నది. జనాలు ఎట్లుంటారు ఇక, ఆయన ఏదో మాటలు మాట్లాడిండు సారీ చెప్పేసిండు అయిపోయింది, దాని మీద ఇక లాగుతూనే ఉంటావా అని చెప్పేసి ఒక సింపతి ఆయన మీదకి పోతుంది కానీ ఈమె మీదకి రాదు. అన్ఫార్చునేట్లీ ఈ విషయం అనసూయకు అర్థమవుతలేదు, అర్థమయ్యేటట్టు కూడా లేదు. ఇంతకుముందు కూడా ఆంటీ అనే విషయం పైన చర్చ కానీ లేకపోతే విజయ్ దేవరకొండ ఇష్యూ కానీ వీటన్నిటిలో కూడా అంతే చేసింది. అరే అవతలోడు కత్తి పడేసినాక యుద్ధం చేస్తా అంటే ఏమర్థం అది? అవతలోళ్ళు సైలెంట్గా ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఈమెనేమో ఆ మాటల్ని పట్టుకొని ఇక రాద్ధాంతం చేస్తూనే ఉన్నది. ఈ ఒక సైడు ఈమె పోస్టులు పెట్టి రెచ్చగొట్టుడు, ఇంకో సైడ్ ఏమో ఈవిడ గారి అభిమాని ఒక ఆయన వచ్చి మాకు సామాన్లు అంటేనే ఇష్టం, మేము వాటినే చూస్తామని ఆయన ఆ ముసలైన ఏసుట్లో ఇంకా నెగిటివిటీ వచ్చింది అనసూయకి. మొన్న అమృతం సీరియల్ ఫేమ్ హర్షవర్ధన్ అనే పర్సన్ ఎంత మంచిగా చెప్పిండంటే ఒక మాట అంటాడు, నాకు నా ఇంటికి తాళాలు వేసుకోవడం సేఫ్, అంతేగాని బయట ఏదో పోస్టర్ పెట్టి దొంగ కళ్ళు తెరిపించే ప్రయత్నాలు చేసుడు వ్యర్థం అని చెప్పి మంచి పాయింట్ చెప్పిండు. ఇక ఈ పాయింట్ని పట్టుకొని కూడా ఫెమినిస్టులు ఎట్లా తిప్పుతున్నారంటే, అంటే నువ్వు లేడీస్ని కంట్రోల్ చేస్తావు కానీ అఘాయిత్యాలు చేసేటోళ్ళని ఎంకరేజ్ చేస్తావా అన్నట్టు మాట్లాడుతున్నారు కొందరు. అరే ఒక మాట చెప్పంగానే వినే సమాజం అయితే ఇన్ని చట్టాలు ఎందుకు తీసుకొస్తాం? ఇన్ని శిక్షలు ఎందుకు అమలు చేస్తూ ఉంటాం? చట్టాలన్నీ రద్దు చేసి బయట తిరుగుదాం, మీకు అందరం ప్రొటెస్ట్లు చేసుకుంటూ కూర్చుందామంటారేమో వీళ్ళందరూ. ఆ? ఇక ఈ మధ్య ఎక్కువ వినబడే మాట ఏంటంటే, మాకు మా బట్టలు వేసుకునే స్వేచ్ఛ మాకుంది, మా ఇష్టం ఉన్నాయి మేము వేసుకుంటాం, రైట్ టు లివ్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఇక ప్రతి ఒక్కడు కాన్స్టిట్యూషన్ తీసుకొస్తున్నాడు మధ్యలోకి. ఇక ఫ్యూచర్లో రైట్ టు లివ్ అని చెప్పేసి నేను ఇంటికి పోయేదాకా ఆపుకోను, నాకు వచ్చేస్తుంది ఈడనే పోసేస్తా అంటాడేమో రోడ్ల మీద. ఏమన్నా అంటే రైట్ టు లివ్, ఇంటి దాకా ఆపుకుంటే చచ్చిపోతా నేను, నాకు బతికే స్వేచ్ఛ ఉంది అందుకే పోస్తున్నా అంటాడేమో ఇక. అరే రైట్ టు లివ్ కరెక్టే, నీకు ఏదైనా సరే నీకు ఇష్టం ఉన్నది వేసుకునే స్వేచ్ఛ ఉంది, కాకపోతే పబ్లిక్ వచ్చినప్పుడు ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాలి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. సో పబ్లిక్ వచ్చినప్పుడు కొద్దిగా కొన్ని డెకరం మెయింటైన్ చేయాలి అని చెప్తే అర్థమే కాదు వీళ్ళకి. ఇప్పుడు సింపుల్, ఒక పబ్లిక్ మీటింగ్ అట్లా కండక్ట్ చేయాలంటే పర్మిషన్లు తీసుకోవాలి. ఎందుకు? రైట్ టు లివ్ లేదా మరి? రైట్ టు స్పీచ్ లేదా మరి? ఇష్టం ఉన్నట్టు పోయి మాట్లాడుకోరాదా మీటింగ్స్ కండక్ట్ చేసి? పబ్లిక్లోకి వచ్చేసరికి కొన్ని రూల్స్ అప్లై అవుతాయి. ఇటువంటి చిన్న విషయాలు అర్థం చేసుకోకుండా వీటిని సాగదీస్తా పోతూ ఉంటే సాగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా అనసూయ ఈ మ్యాటర్ వదిలేసి కొందరి మీద కేసులు పెట్టింది కదా, ఐ హోప్ వాళ్ళు జస్ట్ ఆమెను పర్సనల్గా టార్గెట్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళ మీదనే కేసు పెట్టింది అనుకుందాం. ఇక లేదు ఆమెకి అగెన్స్ట్ ఒపీనియన్ రేజ్ చేసినందుకు కేసులు పెడితే ఇక ఏం చేయలేము, ఇక డ్రాగ్ ఆన్ అయితేనే ఉంటుంది మ్యాటర్. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.